సమయంలో మీతో కూడా దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మరి పార్ట్నర్షిప్ ఇండియా మరి కృష్ణయ్య లాయర్స్ యొక్క వాళ్ళు ఎంతైనా ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అదేవిధంగా ప్రసన్నాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇది ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెలోషిప్, నీడ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెలోషిప్ గురించి మనం టాక్ ఈరోజు తీసుకోవాలని చెప్పి అన్న నాకు జస్ట్ థర్స్డే నైట్ కాల్ చేసి చెప్పారు. మరి ఒక షార్ట్ పీరియడ్లో మరి వీలైనంత మటుకు ప్రార్థన పూర్వకంగా నేను కూడా ప్రిపేర్ అయ్యాను. మరి దేవుడు నాకు ఇచ్చిన తలంపులు మరి మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి మనం తలలో ఉంచినట్లయితే ఒక్క నిమిషం దేవుని సహాయం కోసం మనం ప్రార్థిద్దాం. ప్రేమగలన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిలో ఆయన బిడ్డలతో కూడా చేరి మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మీరు మాకు ఇస్తున్న యొక్క సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన మరి సహవాసం యొక్క ఇంపార్టెన్స్ ఎంత అవసరమో మా వ్యక్తిగత జీవితాలకు అది ఎంతగా కావాల్సి ఉన్నదో మేము గుర్తిరిగేలాగున మరొకసారి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. మా జీవితాలను మీ వాక్యం చేత పురికొల్పండి. ఆయన మరి మీ యొక్క కృపలో ప్రభా మా ఆత్మీయ జీవితాలు ఇంకను బలపరచబడడానికి, సహవాసంలో ఎదిగేవిగా ఉండడానికి మీ యొక్క సహాయాన్ని దయచేయండి ప్రభా. మరి ఈ యొక్క మాటలు అందించడానికి నా మట్టుకైతే నేను వ్యక్తుడను, చేతకాని వ్యక్తులను, పనికిరాని వాడను ప్రభా. మీరు నన్ను మరుగుపరిచి నాలో నుంచి మీరు మాట్లాడండి, నన్ను మీ యొక్క బూరగా వాడుకోమని ఈ సమయం అంతా కూడా ప్రభా మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని యేసునామమున అత్యున్నతంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మరి ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెలోషిప్, మనకు సహవాసము ఎంత అవసరమై ఉన్నది మరి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈరోజు ధ్యానించుకొని ఉంటున్నాం. మనము ధ్యానించడానికి ముందుగా ఒక్క వచనాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి ఈ వచనాన్ని చూడాలని నేను ఇష్టపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. సమాజముగా కూడుట మానక అనేటువంటి మాట ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో గ్రంథకర్త చెప్పడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అంటే ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని అక్కడ మరి హెబ్రీయులకు రాసినటువంటి ఆ గ్రంథకర్త రాయడం మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి మన యొక్క ప్రస్తుత వరల్డ్ మనం చూసినట్లయితే, లోకాన్ని మనం చూసినప్పుడు లోకము ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నది. సో క్రైస్తవ విశ్వాసిగా మన వ్యక్తిగత జీవితాల్లో మరి నిజమైనటువంటి మరి దేవుని యొక్క బిడ్డలతో సహవాసము లేకపోతే లోకం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన యొక్క జీవితాలను పాడు చేయడానికి ఎంతైనా ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. మీరు 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని అక్కడ పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎంతో భయంకరమైనటువంటి యొక్క లోకంలో మనం జీవిస్తున్నాం. మరి ఆ యొక్క లోకము యొక్క ప్రభావం మన మీదకి రాకుండా ఉండాలి అంటే మరి దేవుని యొక్క బిడ్డలతో సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా అంటాడు కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని అక్కడ యాకోబు రాయడం కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము మరి లోకముతో సహవాసం చేసే వ్యక్తులంగా ఉన్నట్లయితే మన యొక్క జీవితాలు ఎంతో మరి లోకములో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలతో మరి విశ్వాసులతో మనకు సహవాసం అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళంగా ఉంటాం.
అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా పౌలు రాస్తూ అంటాడు, 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమంటాడంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి పొత్తు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, రాస్తూ ఇంకా ఏమంటాడంటే, కావున వారి మధ్య నుండి బయలువెడిది ప్రత్యేకముగా ఉండుడి అనే మాట పౌలు విశ్వాసులైనటువంటి బిడ్డలకు వ్రాయడం మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం వారితో కూడా కలిసి జీవించడం బట్టి మరి మన యొక్క జీవితాలు ఎంతగానో నష్టపోయేవిగా, ఆత్మీయంగా మరి ఎంతగానో క్షీణించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం ఎంతగానో జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఆది కాండంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ లోతు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. లోతు యొక్క జీవితాన్ని మీరు చూసినట్లయితే 13వ అధ్యాయంలో మరి అబ్రహాము నుంచి తను వేరైపోయినప్పుడు తను ఆ యోర్దాను ప్రాంతం అంతటి కూడా చూచినప్పుడు తనకు అనిపించింది ఏంటంటే, యెహోవా సొదమ 13వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా సొదమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను అనే మాట చూస్తాం. కాబట్టి తను కన్నులతో చూచి మరి ఎంతగానో భ్రమపడి మరి దేవుని తోటలాగా ఉంది యొక్క సొదమ గొమొర్రా అనుకొని ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదమ దగ్గర తన గుడారము వేసి కొనెను. చూడండి, ఈ యొక్క మాటను బాగా అబ్జర్వ్ చేయండి. సొదమ దగ్గర గుడారము వేసుకొనెను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. అంటే తను ఆ యొక్క ఆకర్షణకు లోనైపోయి ఎక్కడికి వెళ్ళాడంటే సొదమ దగ్గరికి వెళ్ళాడు. మరి మేబీ తను బయట ఆ యొక్క సొదమ దగ్గరలో ఒక గుడారాన్ని వేసుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ అతని యొక్క జీవితంలో ఆ యొక్క సొదమ గొమొర్రాలు ఎంత ప్రభావం చూపించాయంటే ఆ లోకమంతా కూడా అతనిలోనికి మరి అతని యొక్క కుటుంబంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూడవచ్చు. 19వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ మరి ఈ యొక్క లోతును గురించి వ్రాయబడినటువంటి మాట, ఇంతకుముందు సొదమ బయట గుడారం వేసుకుని ఉన్నాడు. అబ్రహాము లాగా తను కూడా మరి గుడారాల్లో నివసిస్తూ వచ్చాడు. కానీ లోతు సొదమ దగ్గరికి వచ్చినప్పుడు సొదమ దగ్గర గుడారం వేశాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైందో మనం చూసినట్లయితే 19వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అక్కడ కనపడేటువంటి మాట చూడండి, 2nd verse లో 19:2లో, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగు కొనుడి, మీరు పెందలక్కడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునను. మీ దాసుని ఇంటికి వచ్చి అనే మాట అక్కడ మనం చూస్తాం. తర్వాత 9వ వచనం చివరి భాగంలో కూడా చూస్తే, ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి అనే మాట కూడా మనము చూడవచ్చు. అంటే తలుపులు ఉన్నాయంటే దాని అర్థం గుడారం పోయింది. ఇప్పుడు గుడారంలో నుంచి లోపలికి వచ్చేసాడు, సొదమ గొమొర్రాలోనికి వచ్చేసాడు. సొదమ గొమొర్రాలో ఇప్పుడు తను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, చక్కటి తలుపులన్నీ కూడా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ యొక్క పాపం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆ తలుపులు పగలగొట్టడానికి వచ్చినట్టుగా కూడా మనం గమనిస్తాం. అప్పుడు దేవదూతలు అతని బలవంతంగా ఇంటి లోపలికి అతన్ని లాక్కొని తలుపు వేసేసినట్టుగా కూడా ఆ యొక్క 10వ వచనంలో మనం చూడవచ్చు. చూడండి, లోతు యొక్క జీవితాన్ని మనం చూస్తే ప్రారంభ జీవితము మరి అబ్రహాంతో కూడా తను ఉన్నంత వరకు కూడా ఎంతో జాగ్రత్తగా గుడారాల్లో నివసిస్తా ఉన్నాడు. బలిపీఠము కట్టినప్పుడు మేబీ తను కూడా బలిపీఠము దగ్గర అబ్రహాంతో కూడా కలిసి మరి ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. ఇవంతా కూడా బాగానే ఉంది. కానీ సపరేట్ అయిన తర్వాత ఈ సొదమ గొమొర్రా దగ్గరికి వచ్చినప్పుడు మరి తన పరిస్థితి ఏంటంటే, బయట గుడారం వేసుకున్నటువంటి ఈ యొక్క లోతు సొదమ లోపలికి వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఒక చక్కటి ఇంటిని నిర్మించుకున్నాడు. మరి చక్కటి తలుపులు కిటికీలు అన్ని అక్కడ ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా తను ఆ యొక్క సొదమ గవిని దగ్గర పెద్దలతో కూడా కలుసుకొని ఉండేటువంటి ఆ యొక్క స్థితిలోనికి తను వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి లోకము ఎలాగా స్లోగా అతనిలోనికి వచ్చేసిందో మనం ఇక్కడ చూడవచ్చు.
మన యొక్క జీవితాల్లో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంత ఇంపార్టెంట్ ఏంటి? మరి పరిశుద్ధులతో సహవాసం మనకు ఎందుకు కావాలి అని ఆలోచించినప్పుడు, మనము పరిశుద్ధులతో సహవాసం చేయకపోతే లోక స్నేహములో పడిపోయి, లోకములో కలుసుకొని పోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. లోతు యొక్క జీవితం మరి అలాగే తయారైపోయినట్టుగా చూస్తాం. సొదొమ దగ్గర గుడారం వేసుకున్నటువంటి వ్యక్తి సొదొమలోకి వెళ్ళిపోయాడు. ఇల్లును నిర్మించుకున్నాడు. మరి అక్కడ పెద్దలతో కలిసిపోయి గవిని దగ్గర ఒక పెద్దలాగా తను కూడా ఉండిపోయిన స్థితిలోనికి మరి ఆ యొక్క పాపపు మరి భయంకరమైనటువంటి పట్టణాల్లో తను ఎంతో చాలా ఫ్రీగా మరి వాళ్ళతో కలిసిపోయి ఉండేటువంటి ఆ స్థితిలోనికి తను వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈరోజు మరి మన మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎందుకు మరి మనకు కావాలి ఫెలోషిప్ ఎందుకు కావాలి అని ఆలోచించినప్పుడు, మరి మనము ఒకవేళ దేవుని బిడ్డలతో సహవాసం చేయకపోతే మరి లోకములో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. మరి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఈరోజు ఎందుకు మనం సహవాసంలో ఉండాలి, దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసంలో మనం ఎందుకు ఉండాలి అనేటువంటి సత్యాన్ని కొంచెంగా మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే దర్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫెలోషిప్. దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసంలో మరి ఆయన యొక్క ప్రెసెన్స్ ఉంది, దేవుని యొక్క సన్నిధి ఉంది అనేటువంటి సత్యాన్ని మనం మరి తేటగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మీరు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ మనకు తేటగా కనపడుతుంది. మరి అక్కడ మనం చదివేటువంటి మాట, ఎక్కడ 2-3 కూడి నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అనేటువంటి సత్యాన్ని యేసు ప్రభు అక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో నా నామం పేరట వారి మధ్యలో నేను ఉంటాను అని దేవుడు ఎంతగానో వాగ్దానము చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఈరోజు మరి మనం సహవాసంలో ఉండడానికి మరి కారణం ఏమిటంటే ఆయన సన్నిధి అక్కడ ఉంటది కాబట్టి మనము అక్కడికి వెళ్ళవలసినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. సో వీ షుడ్ నాట్ లీవ్ ద ఫెలోషిప్ అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి, మరి దేవుని యొక్క ప్రెసెన్స్ ఉంది కాబట్టి మనం ఎల్లప్పుడూ అక్కడ వెళ్ళడానికి మనం ఆరాట పడేటువంటి వ్యక్తులంగా ఉండాలి. మోషే యొక్క జీవితంలో మనం చూస్తే, మోషే ఇశ్రాయేలీలను మరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి మరి నడిపించడానికి 40 సంవత్సరాలు అరణ్యంలో మరి వాళ్ళని తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో ఒకసారి మరి యొక్క ఇశ్రాయేలీలు భయంకరంగా పాపం చేశారు. ఆ యొక్క బంగారు దూడను తయారు చేసుకొని ఎంతో మరి పాపం చేసి దేవునికి అయిష్టమైనటువంటి క్రియ జరిగించినప్పుడు మరి దేవుడు చాలా కోపం వచ్చింది. మీరు 33వ అధ్యాయంలో చదివినట్లయితే అక్కడ 33:15 వచనంలో మీరు తర్వాత చదువుకోవచ్చు. అక్కడ మోషే మరి దేవుని దగ్గర దానికి పైన వచనాల్లో మీరు చదివినట్లయితే ఏమంటాడంటే, దేవుడు నేను మీతో కూడా ఇంకా రాను, ఎందుకంటే మీరు పాపం చేశారు, నేను ఒకవేళ వస్తే మిమ్మల్ని చంపేస్తాను, జాగ్రత్త, వద్దు, నేను రాను అని చెప్పి మరి దేవుడు వాళ్ళతో చెప్పడం మనం చూస్తాం. కానీ మోషే అన్నటువంటి మాట ఏంటంటే 33వ అధ్యాయం 15వ వచనంలో, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకు. అంటే దేవుని యొక్క సన్నిధి కోసం ఎంతగా ఆరాటపడేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభా, నీవు మా మధ్యలో లేకపోతే, మా ప్రజల మధ్యలో, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నీవు ఉండకపోతే మరి మేము అంతే ప్రభా, మా యొక్క జీవితాలు అంతే లయమైపోతాయి, వద్దు, మాతో కూడా రా ప్రభా అని చెప్పి ఆయన గోజాడడం అనేది అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఫెలోషిప్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఎంతనో మరి అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు అదే కోరుకుంటా ఉన్నాడు. ఆయన సన్నిధిని ప్రేమించే వ్యక్తులంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనం ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్ లో చూస్తే మరి ఆ యొక్క దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో ఆ సన్నిధిని కోరుకోవడానికి భక్తులు ఎంతగా ఆరాటపడుతూ వచ్చారో మనం చూడొచ్చు. దావీదు కీర్తనలో మనం చూస్తే 27:4 అంటాడు, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను అని చెప్తూ అంటాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన మందిరములో నేను ఉండాలని చెప్పి ఆరాట పడుతున్నాను అనేటువంటి మాటలు అక్కడ ఆ యొక్క 27th చాప్టర్ లో ఆ సామ్ లో చెప్పడం మనం అక్కడ
గమనిస్తూ ఉంటున్నాం. ఎంత ఆరాటం చూడండి. ఆయన ప్రసన్నత కోసం, ఆయన సన్నిధి కోసం తహతహలాడేటువంటి మనస్సు మరి దావీదు కలిగి ఉన్నట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఈరోజు నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ప్రజలతో నేను ఉండాలి, ఆ యొక్క సహవాసంలో నేను ఆయన సన్నిధిని అనుభవించాలి అనేటువంటి ఆశ ఈరోజు మనలో ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. కోరహు కుమారులు కూడా 84 సామ్‌లో ఎంత చక్కటి విధంగా మరి అక్కడ రాస్తారంటే, మరి నీ మందిర ఆవరణములు చూడవలనని నేను ఎంతో ఆశపడుతున్నాను అని రాస్తాడు. ఒక్క మరి ఒక దినం భక్తిహీనుల గుడారముల్లో నివసించట కంటే నీ మందిరపు ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టమని 84 సామ్‌లో చెప్పడం మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు, నీ సన్నిధి అక్కడ ఉంది కాబట్టి నేను ఎల్లప్పుడూ నీతో కూడా ఉండాలి, నీ ప్రజలు వస్తున్నారు, ఆ ప్రజల మధ్యలో నేను ఉండాలి అనేటువంటి ఆశ ఆ భక్తులు మరి కోరహు కుమారులు చెప్పడం మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఈరోజు మరి మన యొక్క జీవితాలు కూడా మరి ఆ విధంగా దేవుని సన్నిధి అక్కడ ఉంది కాబట్టి ఐ షుడ్ బి దేర్ అనేటువంటి ఆ యొక్క ఆశ ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతుంటున్నాడు. సో ఫస్ట్ థింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ మరి ఫెలోషిప్ గురించి ఆలోచించినప్పుడు, వై వి నీడ్ ఫెలోషిప్ అనేది మనం చూసినప్పుడు, దేర్ ఇస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫెలోషిప్. దేవుడు అక్కడ ఉన్నాడు. ఎక్కడైతే 2-3 ఉన్నారో వాడి మధ్యలో ఆయన ఉంటానన్న అని చెప్పాడు కాబట్టి, దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి మనము మరి దేవుని యొక్క సహవాసానికి మరి వెళ్ళబద్దులమై ఉన్నామనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్ మనం చూస్తే, మరి ఎందుకు మనం సహవాసం అంత ఇంపార్టెంట్, అంత ప్రాముఖ్యమైనది ఎందుకు మన యొక్క జీవితాల్లో అంటే, దేర్ ఈస్ పవర్ ఇన్ ద ఫెలోషిప్. దేర్ ఈస్ పవర్ ఇన్ ద ఫెలోషిప్. ఈ యొక్క సహవాసములో మరి దేవుని యొక్క గొప్ప శక్తి మరి ఉంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. మీరు చూడండి, ఎర్లీ చర్చ్ ని మీరు ఆలోచించినప్పుడు, ఎర్లీ చర్చ్ లో మనం గమనించేది ఏంటంటే, వాళ్ళు మరి ఇంటింటా మరి వాళ్ళు కూడుతూ వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. వాళ్ళు కూడినటువంటి సమయాల్లో, వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి సమయాల్లో ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి కార్యాలు జరిగాయో దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క ప్రార్థన చేస్తున్నటువంటి స్థలాలు కంపించినట్టుగా కూడా మనం మరి 2వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. మరి ఎంతో గొప్ప శక్తి మరి వాళ్ళు మరి లోకానికి చూపించగలిగినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మరి ఆ యొక్క పవర్ ఆఫ్ ద ఫెలోషిప్ అక్కడ ఎంత గొప్పదిగా డెమాన్స్ట్రేట్ చేయబడిందో మనం చూడవచ్చు. ఆ సహవాసం యొక్క శక్తి ఎంత గొప్పదో 12వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో మనం చూడవచ్చు. పేతురు మరి చెరసాల్లో వేయబడి ఉన్నాడు. అతని చుట్టూ కూడా 4 చతుష్టయములు అంటే 16 గాడ్స్ అతని చుట్టూ కూడా ఉన్నారు. మరి ఎంతో పటిష్టమైనటువంటి మరి ఆ యొక్క జైలులో అతన్ని బంధించారు. మరి అతనికి చైన్స్, ఇనుప సంఖ్యలు అతని చేతులకు వేశారు. అంతేకాకుండా మరి ఇనుప తలుపులు వేయబడి ఉన్నాయి. అటువంటి టైంలో ఆసక్తిగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేయుచుండెను అని 12వ అధ్యాయంలో మనం చదవచ్చు. సో అంతగా 12th చాప్టర్ 5th verse లో ఆ మాటలు మనం చూడవచ్చు. ఆసక్తిగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? మరి పాల్ దగ్గరికి దేవుడు ఆ పైనుంచి మరి పరలోకం నుంచి ఒక దూతను పంపించాడు. ఆ యొక్క దూత దిగి వచ్చింది, మరి ఆ యొక్క చైన్స్ విడిపోయేటట్టు చేసింది. ఆ సంఖ్యలు నేలపడిన తర్వాత అతన్ని బయటికి తీసుకుని వస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మరి ఆ డోర్స్ అన్ని కూడా, ఇనుప ద్వారములన్నీ కూడా మరి మరి ఓపెన్ అయిపోతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ఇనుప గడియలు తెరుచుకుంటా ఉన్నాయి. అతన్ని తీసుకుని ఆ స్ట్రీట్ కార్నర్ వరకు అతన్ని తీసుకువెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఆయన వెళ్ళి ఆ యొక్క మార్కు అనేటువంటి యోహాను ఇంటిలో మరి అందరూ కూడా ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చూసి ఎంతగానో దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తాం. మరి ఎంత గొప్ప శక్తి చూడండి, చెరసాల తలుపులు అవి అవంతకవే తరుచుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంత గొప్ప శక్తి ఎక్కడిది అంటే ఆ ప్రార్థనలో, మరి వాళ్ళు ఆ యొక్క సహవాసంలో కలిసి ప్రార్థన చేయడంలో మరి ఆ శక్తిని వాళ్ళు అనుభవించగలిగినట్లుగా చూస్తాం. పౌలు శీలలు కూడా ఆ యొక్క ఫిలిప్పు జైల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళట పాటలు పాడుచు ప్రార్థన
చేయుచుండిరి అనేటువంటి మాట 16th చాప్టర్లో, యాక్ట్ 16లో మనం చదువుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారో అప్పుడు వాళ్ళ సంఖ్యలన్నీ కూడా విడిపోయినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా తలుపులన్నీ కూడా తెరుచుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆ జైలర్ మరి భయపడిపోయి, అయ్యో మరి వీళ్ళందరూ పరిగెత్తిపోయారేమో, ఈ యొక్క ఖైదీలంతా కూడా మరి వెళ్ళిపోతున్నారేమో అని చెప్పి భయంతో తాను పొడుచుకోవడానికి వెళ్ళినప్పుడు పాల్ వాళ్ళతో చెప్పిన మాట, నీవు హాని చేసుకొనవద్దు అని చెప్పి ఆపి మరి తర్వాత అక్కడ సువార్తను అందించినట్లుగా చూస్తాం. వీరి సంఖ్యలు ఫిజికల్ గా ఓడిపోవడం మాత్రమే కాదు, కానీ మరి ఆ జైలర్ యొక్క కుటుంబం అంతా కూడా సాతాను సంఖ్యల నుంచి ఆ రోజు విడిపించబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రార్థనా శక్తి, సహవాసంలో 2-3 ఎక్కడ కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నటువంటి ఆ దేవుడు ఆ యొక్క గొప్ప కార్యాలు చేసేలాగున చూస్తూ ఉంటున్నాం. సహవాసము ద్వారా మరి దేవుడు గొప్ప కార్యాలు ఆ యొక్క ఆదిమ సంఘములో మరి ఎంతగానో మరి ఆయన పవర్ ను డెమాన్స్ట్రేట్ చేస్తూ వచ్చినట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఈరోజు మరి సహవాసం మనకు ఎందుకు అంత ప్రాముఖ్యము అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము, దర్ ఇస్ పవర్ ఇన్ ద ఫెలోషిప్. మీరు యుఎస్ఐ పరిచయం గురించి ఆలోచించినప్పుడు మనకు తెలుస్తుంది. యుఎస్ఐ కేవలం చిన్న ఒక లివింగ్ రూమ్ లో స్టార్ట్ చేయబడింది. చిన్న గదిలో కొంతమంది ఒక 8 మంది మరి ప్రొఫెసర్ ఇనాక్ గారి ఇంట్లో ప్రార్థన చేయడం వాళ్ళు ప్రారంభించారు. మరి ఎంతో మరి దీనంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆ చిన్న సహవాసం, ఆ 8 మందితో కూడినటువంటి ఆ యొక్క సహవాసము ఇప్పుడు మనం చూసినప్పుడు కొన్ని వేల మంది మరి దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా మరి దేవుని యొక్క మరి శక్తి అనేక విద్యార్థుల జీవితాలను మార్చడం మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. చిన్న సహవాసమే కానీ శక్తివంతమైన సహవాసంగా అది ఉండడం మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేది మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. ఆ ఫ్లేమ్ చూడండి, ఆ చిన్న గదిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క చిన్న సహవాసం మరి చేసినటువంటి ప్రార్థన దేశమంతట్లో కూడా జ్వాలలు రేపగలిగినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. సో లెట్ us నాట్ నెగ్లెక్ట్ ద ఫెలోషిప్. సహవాసాన్ని మనము ఏమాత్రం కూడా నిర్లక్ష్యము చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. మనం ఇందాకనే ఆ సిస్టర్ మరి చెప్తూ అంటా ఉన్నారు కదా, అంతా ఈ దినాల్లో అంతా వర్చువల్ మీటింగ్స్ ఎక్కువైపోతున్నాయి, జూమ్ మీటింగ్స్ ఇటువంటి. అలాగ ఉంది అని చెప్పి మరి సహవాసానికి మనము దూరంగా ఉండకూడదు. ఫిజికల్ గా మీట్ అయ్యేది కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి విషయం ఈ రోజు మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. సో మనం రెండవదిగా మనం చూసింది ఏంటంటే, ఫెలోషిప్ మనకు ఎందుకు కావాలంటే దర్ ఈస్ పవర్ ఇన్ ది ఫెలోషిప్. థర్డ్ థింగ్, దర్ ఈస్ కేరింగ్ అండ్ షేరింగ్ ఇన్ ది ఫెలోషిప్. మరి ఎందుకు మనకు సహవాసం కావాలి, ఎందుకు మనము సహవాసంలో ఎల్లప్పుడూ కూడా అతుకబడి ఉండాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు దేర్ ఇస్ కేరింగ్ అండ్ షేరింగ్ ఇన్ ద ఫెలోషిప్. మరి ఆ యొక్క సహవాసంలో ఒకరిని విషయం ఒకరు ఎంతగానో బాధ్యత కలిగి పట్టించుకొని ఒకరి భారాలను ఒకరు మోసుకునేటువంటి ఆ యొక్క స్థితి ఉంది. కాబట్టి మనము మరి ఎంతగానో సహవాసంలో మరి అంటుకట్టబడినటువంటి వ్యక్తులంగా ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. మనకు బాగా తెలిసినటువంటి వాక్య భాగమే నిర్గమకాండం 17వ అధ్యాయంలో 10వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ మనకు ఒక ఆ ప్యాసేజ్ అంతా కూడా మీరు చదివినట్లయితే ఒక కథ మనకు అక్కడ కనపడుతుంది. ఒక జరిగినటువంటి ఇన్సిడెంట్స్. అమాలేకీయులు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి టైంలో వాళ్ళు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చారు. అందులో ఈ ఇశ్రాయేలీల్లో బలహీనులైనటువంటి వాళ్ళు, మరి ఎంతో చాలా స్లోగా వృద్ధులైనటువంటి వాళ్ళు, స్త్రీలైనటువంటి వాళ్ళు, పిల్లలు, అటువంటి వాళ్ళు కొంచెం స్లోగా నడుచుకుంటూ వస్తుంటే ఈ యొక్క అమాలేకులు ఏం చేశారంటే వెనకల వాళ్ళు ఎంతగానో మరి అలసిపోయి వీక్ గా ఉన్నటువంటి వాళ్ళను అటాక్ చేసి కొంతమందిని చంపినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అప్పుడు మరి దేవుడు వాళ్ళతో మరి ఈ విధంగా నువ్వు వెళ్ళు, మరి వారితో యుద్ధం చేయమని చెప్పినప్పుడు మోషే యెహోషువను పిలిచి, నువ్వు మన కోసం మనుషులను ఏర్పరచుకొని నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలి, అమాలేకులతో యుద్ధం చేయాలి. నేను కొండ మీదకి వెళ్ళి మరి
మీకోసం ప్రార్థన చేస్తుంటాను అన్నట్లుగా తను కొండ మీదకి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. ఇశ్రాయేలీయులు అంతా కూడా యుద్ధ భూమిలో అమాలేకులతో ఫైట్ చేస్తా ఉన్నారు. మోషే తన యొక్క చేతులను మరి దేవుని వైపు చాచి ఉంచి మరి తను దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి టైంలో మరి తన యొక్క చేతులు కొన్నిసార్లు బరువెక్కిపోతున్నాయి. మరి ఆ బరువెక్కి తన క్రిందికి తన చేతులు దించేటువంటి టైంలో మరి ఇశ్రాయేలీయులు ఓడిపోతూ వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఆ టైంలో పక్కల హూరు, అహరోను వాళ్ళిద్దరు కూడా ఆయన ప్రక్కలో ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో ఈ 8th నుంచి 16th వర్స్ వరకు మీరు 17వ అధ్యాయం నిర్గమకాండం 17, 8 నుంచి 16 వరకు చదివినప్పుడు మీకు అక్కడ చాలా క్లియర్ గా వ్రాయబడి ఉంది. సో అహరోను, హూరు అనేటువంటి వాళ్ళు ఆయనతో పాటు కొండ శిఖరం మీద ఉన్నారు. మోషే యొక్క చేతులు బరువెక్కి కిందికి వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ఓడిపోవడం చూస్తున్నారు. ఇవంతా చూస్తున్నప్పుడు వెంటనే వాళ్ళు చేసినటువంటి పని ఏమిటంటే, మోషే చేతులు బరువెక్కగా వారు 12వ వచనంలో వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నటకై దాని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను అనే మాట అక్కడ మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ మోషేని గురించి ఒక్కసారిగా ఆలోచిస్తే, మోషే వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ఎంతగానో ఆరితేరినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. హీ వాజ్ ఎ గ్రేట్ వారియర్, గొప్ప యుద్ధశాలి అతడు, ఒక గొప్ప మిలిటరీ జనరల్ ఆయన. మరి ఐగుప్తు మనం చరిత్రలో చూస్తే ఐగుప్తీయ సైన్యాన్ని అనేక సార్లు దండయాత్రలో తను ముందుగా ఉండి నడిపించినటువంటి గొప్ప స్ట్రాటజిక్ మిలిటరీ జనరల్ గా మనం చూస్తాం. అంత గొప్ప వ్యక్తి, మరి ఎంతో మరి యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి, ఎంతగానో మరి తను అన్ని మరి ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తే. కానీ మరి తన యొక్క చేతులు మరి ఎక్కువసేపు తను పైకి ఎత్తి ఉంచలేకపోయిన పరిస్థితులు వచ్చినట్టుగా కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడు వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి అహరోను, హూరు అనేటువంటి వాళ్ళు అతని చేతులను ఆదుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మోషే నో డౌట్ అతని గురించి మనం చూస్తే అతడు యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త. అటువంటి ప్రవక్త ఇది వరకు పుట్టలేదు అనే మాట మనం చూస్తాం. అంత క్లోజ్ గా నడిచినటువంటి వ్యక్తే, అంత గొప్ప వ్యక్తి, మరి యుద్ధశాలి, ఎంతో ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్నటువంటి వ్యక్తి. అన్ని ఉన్నా కూడా తన చేతులు బరువెక్కినటువంటి సమయాలు కూడా తన జీవితంలో తను ఎదుర్కొన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా సరే మరి సహవాసము లేకపోతే జాగ్రత్త, కొన్నిసార్లు మనము మరి ఎంతగానో దిగజారిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనే సత్యం ఇక్కడ మోషే మనకు ఎంతగానో నేర్పిస్తూ ఉంటున్నాడు. వెంటనే అహరోను, హూర్లు అతన్ని ఆదుకున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. దెర్ ఈస్ కేరింగ్ అండ్ షేరింగ్ ఇన్ ద ఫెలోషిప్. అందుకే వీ నీడ్ టు రన్ ఫర్ ది ఫెలోషిప్ అనేది మనం చూస్తుంటున్నాం. పరిగెత్తేటువంటి ఆ ఆశ మనలో ఉండాలి. దేవుని యొక్క సహవాసానికి నేను అతుకబడి ఉండాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటున్నాడు. నేను ఒక ఆర్టికల్ నేను చదివాను. జోనీ ఎరిక్సన్ అనేటువంటి ఆమె యొక్క జీవితం అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఆమె క్వాడ్రిపెలాగో అనేటువంటి డిసీజ్, అంటే లోయర్ పార్ట్ అంతా కూడా ఆమెకు మరి ప్యారలైజ్ అయిపోయినటువంటి వ్యక్తి. 17 years అప్పుడు తను మరి స్విమ్మింగ్ కని వెళ్ళి డైవ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క లోతు ఎంత ఉందో తను తెలియకుండా డైవ్ చేసింది. దానివల్ల మరి ఆ తల కొట్టుకొని ఆ యొక్క వర్టిబ్రల్ కాలం అంతా కూడా డ్యామేజ్ అవడంతో ఈ కింద పార్ట్ అంతా కూడా కాళ్ళు, నడుము నుంచి కాళ్ళ వరకు మొత్తము ప్యారలైజ్ అయిపోయింది. నడవలేని పరిస్థితి వచ్చింది. ఆమె తర్వాత చాలా సూసైడ్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి తలంపులు కూడా తనలో వచ్చాయి. కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత తన జీవితం అనేక మంది డిజేబుల్డ్ పర్సన్స్ కి తను ఆశీర్వాదకరంగా తను చేసుకోగలిగింది. మరి అనేక మంది డిజేబుల్డ్ పర్సన్స్ కి తను మరి ఒక జోనీ అండ్ ఫ్రెండ్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి లిమ్స్ లేనటువంటి వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ సప్లై చేయడము, బ్రెయిలీ, ఇటువంటివన్నీ కూడా సప్లై చేయడానికి చాలా మరి అమెరికా దేశంలో చాలా పేరు, తను మంచి సాక్ష్యం కలిగినటువంటి బిడ్డగా జీవిస్తుంది. ఆమె యొక్క భర్త కెన్ టెడా అనేటువంటి ఆయన కూడా ఈ యొక్క మినిస్ట్రీలో ఉన్నాడు. వాళ్ళు ఈ యొక్క డిజేబుల్డ్ పర్సన్స్ కూడా మంచిగా
మరి అన్ని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అందులో ఈ యొక్క పరుగు పందాలు కూడా మరి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఒలింపిక్స్ మామూలుగా పారా ఒలింపిక్స్ అని జరుగుతాయి. డిజేబుల్డ్ పర్సన్స్ మాత్రమే అవి పెడతారు. మామూలు ఒలింపిక్స్ కాకుండా వాళ్ళ కోసం సపరేట్ గా ఒకటి పెడతారు, పారా ఒలింపిక్స్ అంటారు. మరి అది 1968 మెక్సికన్ ఒలింపిక్స్ జరిగినప్పుడట, మరి లాస్ ఏంజల్స్ లో జరిగినప్పుడు ఆ యొక్క ఆ యొక్క ఒలింపిక్స్ లో పాల్గొనడానికి, ఐఎమ్ సారీ డేట్ ఇట్స్ నాట్ 1968 ఐ థింక్, బట్ సమ్వేర్ ఇన్ 70s ఐ థింక్. మరి ఆ యొక్క ఒలింపిక్స్ జరిగినప్పుడు అంత మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, డిజేబుల్డ్ పర్సన్స్ అంతా కూడా, ఛాలెంజ్డ్ పర్సన్స్ అంతా కూడా మరి ఆ యొక్క ట్రాక్ మీద నిలబడి ఉన్నారు. ఆ రన్నింగ్ రేస్ లో పరిగెత్తడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో అంట వీళ్ళందరూ కూడా స్టేడియంలో చూస్తా ఉన్నారు. జోన్ ఎరిక్సన్ తర్వాత ఈయన వీళ్ళ యొక్క బృందం అంతా కూడా ఉన్నారు. చాలా మంది ఈ డిజేబుల్డ్ పర్సన్స్ అంతా కూడా దాన్ని వాచ్ చేస్తా ఉన్నారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్, ఆ స్టేడియం నింపబడి ఉంది. ఆ టైంలో ఆ గన్ ఫైర్ చేసినప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర అందరు కూడా పరిగెత్తడం ప్రారంభించారట. పరిగెత్తుతున్న టైంలో జాన్ అనేటువంటి ఒక బిడ్డ, మరి ఈజ్ ఆల్సో మెంటలీ రిటార్డెడ్ చైల్డ్, పరిగెడతా ఉన్నాడు బాగా స్పీడ్ గా. కానీ ఆ గ్యాలరీస్ లో ఉన్నటువంటి, ఆ స్టేడియంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జాన్ రన్ 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 గట్టిగా అరుస్తా ఉన్నారు. వాడిని ఎంకరేజ్ చేద్దామని చెప్పి అరుస్తా ఉన్నారట. అరుస్తా ఉంటే ఈ యొక్క జాన్ అనేటువంటి పిల్లోడు మరి ఈ యొక్క అరుపులకు మరి కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ సైడ్ కు పరిగెత్తడం ప్రారంభించి, ఆ ట్రాక్ నుంచి పక్కకెళ్ళి మరి వాళ్ళ సైడ్ పరిగెత్తడానికి మరి ప్రారంభిస్తున్న టైంలో మరి అందరూ, లేదు జాన్ నువ్వు ట్రాక్ లో పరిగెత్తని మళ్ళీ వాళ్ళు అరుస్తా ఉన్నారు. వాడు కన్ఫ్యూజన్ లో అక్కడ నిలబడిపోయాడట. అప్పుడు ఆ రేస్ లో ఒక పాప పరిగెడతా ఉంది. తను కూడా షీఈ్ ఆల్సో డిజేబుల్ గర్ల్, పరిగెత్తుతా ఉందంట. ఆల్మోస్ట్ తను ఫినిషింగ్ లైన్ దగ్గర ఉంది. తను ఇంకా గోల్డ్ మెడల్ తనకు రాబోతా ఉంది. ఆ టైంలో తను ఈ అరుపులంతా చూసేసరికి వెనక్కి తిరిగి చూసిందంట. చూస్తే జాన్ తన యొక్క ఫ్రెండ్, ఆ పిల్లోడు అక్కడే నిలబడిపోయి చూస్తా ఉన్నాడు, ఎటు పరిగెత్తాలో తెలియకుండా. జాన్ కమాన్ కమాన్ రన్ అని చెప్పి పాప గట్టిగా అరుస్తా ఉందంట. అరుస్తా ఉంటే ఆ పిల్లోడు ఎటు పోవాలో తెలియకుండా అలాగే బిక్క ముఖం వేసుకొని చూస్తా ఉన్నాడు. అప్పుడు ఆ పాప ఇంకా తన గోల్డ్ మెడల్, ఇంకా జస్ట్ ఒక 2 స్టెప్స్ వేస్తే తన గోల్డ్ మెడల్ వస్తుంది. అక్కడ నుంచి ఆ పాప వెనక్కి పరిగెత్తుకుంటా వచ్చి ఆ పిల్లోడు చేయి పట్టుకొని, ఇద్దరు కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని పరిగెత్తుకుంటా ఆ ట్రాక్ లో మరి ఆ యొక్క లైన్ క్రాస్ చేశారు. లాస్ట్ ఎవరంటే వీళ్ళిద్దరే అందులో మరి లాస్ట్ అంటే ఆ కాంపిటీషన్ లో పాల్గొన్నటువంటి వాళ్ళే ఆ లాస్ట్ పర్సన్స్ గా మరి అందులో చదివాను. కానీ అక్కడ స్టేడియంలో ఉన్నటువంటి వాళ్ళట అందరి యొక్క హృదయాలు కూడా కరిగిపోయినాయట. ఈ చిన్న బిడ్డకున్నటువంటి కేర్ ఎంత, తన యొక్క స్నేహితుని విషయంలో ఎంత శ్రద్ధ తను తీసుకునింది, ఆ బిడ్డను గురించి ఎంత ఆలోచించి మరలా వెనక్కి వచ్చి తీసుకెళ్ళింది, ఆ యొక్క ప్రేమ ఎంత గొప్పదని చెప్పి అందరూ కూడా చాలా వండర్ అయిపోయారట. ఈరోజు నిజంగా మన యొక్క జీవితాల్లో కూడా దేవుని యొక్క సహవాసంలో అటువంటి కేరింగ్ అనేది మరి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన యొక్క మరి సహవాసాల్లో అటువంటి ప్రేమ ఎల్లప్పుడూ కూడా అందరం కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మరి భాగంలో మనం చూసినప్పుడు దెర్ ఇస్ కేరింగ్ అండ్ షేరింగ్ ఇన్ ద ఫెలోషిప్. కాబట్టి మనము సహవాసానికి మనం వెళ్ళాలి అని దేవుడు ఎంతగానో మరి ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి తర్వాత మనం ఇంకొక విషయాన్ని చూసినప్పుడు ఐ థింక్ ఇట్స్ 4th పాయింట్, దేర్ ఇస్ ఎంకరేజ్మెంట్ ఇన్ ది ఫెలోషిప్. దేర్ ఇస్ ఎంకరేజ్మెంట్ ఇన్ ది ఫెలోషిప్. సహవాసంలో మనకు మరి ఎంతగానో పురికొల్పడానికి మరి పురికొల్పబడ్డానికి ఆస్కారం ఉంది. కొన్నిసార్లు మనం ఎంత గొప్ప వ్యక్తులమైనా సరే కొన్నిసార్లు ఎంతో మరి డిప్రెస్డ్ సిచ్యువేషన్ లోనికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండవచ్చు, నిరాశలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనకు రావచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో సైతము సహవాసంలో ఉండడం బట్టి ఒకరినొకరు పురికొల్పుకోవడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది అనే సత్యాన్ని మనం గుర్తెరుగుతుంటున్నాం. ఆత్మీయ జీవితాల్లో మరి యొక్క ఆత్మీయ పోరాటంలో కొన్నిసార్లు అలసిపోయేటువంటి పరిస్థితులు రావచ్చు. ఏలియా జీవితంలో కూడా చాలా గొప్ప ప్రవక్త, ఫైర్ ప్రాఫిట్, అగ్ని ప్రవక్త అంటారు అతన్ని. అంత శక్తివంతమైనటువంటి ఏలియా జీవితంలో కూడా ఒకసారి యెజబెలు నిన్ను చంపేస్తాను, రేపటి లోపల
నీ తల నరికేస్తాననగానే నీ ప్రాణాన్ని తీసేస్తాననేసరికి భయపడిపోయి అరణ్యానికి పరిగెత్తుకుంటూ పోయాడు. అక్కడ దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తున్నాడు అరణ్యంలో. ప్రభా, నా పితరుల కంటే నేను ఏమి కూడా గొప్పవాడిని కాదు ప్రభా, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణాన్ని తీసుకో, ఇంత మట్టుకు చాలునని చెప్పి అతడు నిరాశతో ఎంతో కుమిలిపోయి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కానీ దేవుడు అతన్ని బలపరిచి మరలా ఇంకా ఆయన యొక్క పనిలో వాడుకున్నట్లుగా, గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు వాడుకున్నట్లుగా మనం చూడవచ్చు. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అటువంటి నిరాశలోనికి, అయ్యో మరి ఎందుకు ఈ పరిస్థితులు అనేటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళే ప్రమాదం కూడా తప్పకుండా వస్తుంది. కానీ మన యొక్క సహవాసము మనల్ని బలపరిచేదిగా ఉంటది అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, మోషే యొక్క జీవితంలో మనం చూస్తే ఆ యొక్క కొండ మీద తను ఉన్నప్పుడు యుద్ధం జరుగుతా ఉంది. తన చేతులు బరువెక్కిపోతున్నప్పుడు తన చేతులు కిందికి దిగిపోవడం తనకు తెలుస్తా ఉంది. అప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ఓడిపోవడం తను చూస్తున్నప్పుడు, అయ్యో ప్రభా, నా వల్లనే వీళ్ళ యొక్క మరి ఓటమి సంభవిస్తా ఉంది అని చెప్పి చాలా బాధపడేటువంటి పరిస్థితి కూడా తను ఎదుర్కొని ఉండవచ్చేమో. అక్కడ రాయబడలేదు, కానీ మరి తను చాలా బాధపడే పరిస్థితి ఉండి ఉండవచ్చు. కానీ వెంటనే అక్కడ ప్రక్కలో అతన్ని ఎంతగా ఎంకరేజ్మెంట్ చూడండి. అతని ప్రక్కలో ఒకరు అవతల ఒకరు యువతల అతని చేతులు పట్టుకున్నారు. సూర్యుడు అస్తమించే వరకు కూడా అతని చేతులను అలాగే తను పైకెత్తగలిగినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా సహవాసం ఎందుకు అనుకోవచ్చు, కానీ సహవాసం ఉన్నప్పుడు మనం దిగజారినటువంటి పరిస్థితుల్లో మనల్ని బలపరచడానికి, మనల్ని పురికొల్పడానికి అది ఎంతో మరి సహవాసము సహాయం చేస్తుందనే విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి నేను కర్నూలులో ఉన్నటువంటి డేస్ లో మరి అక్కడ ఒక సంఘంలో మరి రెగ్యులర్ గా అటెండ్ అయ్యేవాడిని. ఒక యవనస్తుడు ఉండేవాడు, చాలా మంచి పిల్లవాడు. మరి యేసు ప్రభువును కూడా తను తెలుసుకున్నాడు. తన యొక్క జీవితంలో భయంకరమైనటువంటి శ్రమలు, అసలు ఆ వయసులో మరి పిల్లలు అంతగా అటువంటి శ్రమలు ఎదుర్కోరు. కుటుంబంలోనే మరి ఎంతో భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు. అటువంటి టైంలో తను ఇంకా చాలా డిప్రెషన్లోనికి వచ్చాడు. ఆ లైఫ్ ఎందుకు, ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ప్రేమించలేని పరిస్థితి ఎందుకు, మరి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనేటువంటి ఆ స్థితిలో తను ఉన్నటువంటి సమయంలో మరి నేను ఒకరోజు సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తమ్ముడిని తీసుకొని బయటికి వెళ్ళి చాలా దూరం మరి ఎవ్వరు లేనటువంటి ప్రాంతంలో ఆ పొలాల్లోనికి వెళ్ళి అక్కడ కూర్చొని చాలాసేపు మరి ఆ బిడ్డతో మాట్లాడి దేవుని యొక్క వాక్యంలోంచి అతన్ని ధైర్యపరిచి మరి ప్రార్థన చేసుకున్నాం ఇద్దరం. నేను చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత ఆ పిల్లడు కూడా ఏడుస్తూ ప్రార్థన చేశారు. తర్వాత వచ్చిన తర్వాత మరి 2 సంవత్సరాల తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది ఆ పిల్లడి దగ్గర నుంచి. ఆ లెటర్లో తను రాసినటువంటి మాట నాకు చాలా మంచిగా అనిపించింది. అన్నా, నువ్వు ఒకవేళ ఆ రోజు సాయంకాలం మా ఇంటికి వచ్చి మరి నన్ను బలపరచకపోయి ఉంటే మరి నా యొక్క జీవితం ఆ రోజు అంతమైపోయింది. ఎండిన డబ్బా మరి మా ఇంట్లో పైన ఉంది, అది తీసుకొని తాగిపోదామని చెప్పి నేను రెడీ అవుతా ఉన్నాను. ఆ టైంలో మరి వచ్చి మరి నువ్వు నాకు దేవుణ్ణి గురించి బలపరిచాను, దేవునిలో నన్ను బలపరిచినందుకు నేను మరి ఉన్నాను అని చెప్పి తను 2 years తర్వాత ఆ లెటర్ తను రాయడం నాకు జరిగింది. చాలాసార్లు మనం అనుకుంటాం మరి సహవాసం ద్వారా ఏం ప్రయోజనం అనుకోవచ్చు, కానీ అది చాలా ఎంకరేజ్మెంట్ మనకు దయచేస్తాయి. దిగజారిన పరిస్థితుల్లో, మన చేతకానటువంటి పరిస్థితుల్లో దేవుడు నిజంగా ఎంతో గొప్ప కార్యాలు మన ద్వారా జరిగించుకోవడానికి, సహవాసం ద్వారా మనలో జరిగించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. సో మనం ఫస్ట్ థింగ్ చూసింది, దెర్ ఈస్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫెలోషిప్. సెకండ్లీ, there is power in the fellowship. Thirdly, there is caring and sharing in the fellowship. తర్వాత there is encouragement in the fellowship అనేది మనం చూచాం. తర్వాత మనం ఫిఫ్త్లీ మనం చూసేది ఏంటంటే, there is personal edification in the fellowship. పర్సనల్ గ్రోత్ అనేది, లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితము మరి ఎంతగానో మరి కట్టబడ్డానికి ఆస్కారం ఉంటుంది. మరి సహవాసంలో ఉండడం బట్టి మరి ఎంతగానో మనము మరి ఆత్మీయంగా ఎదగవచ్చు అనేటువంటి సత్యాన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను అప్పుడు HCC చదివాను, హిస్టరీ ఎకనామిక్స్, HEC
సివిక్ సెన్స్ అంటారుగా, సివిక్స్ సారీ సివిక్స్ మర్చిపోయినాను చూడండి. సివిక్స్ లో మాకు ఒక క్వశ్చన్ ఎగ్జామ్స్ లో వచ్చింది. అదేంటంటే అరిస్టాటిల్ అనేటువంటి ఒక పెద్ద ఫిలాసఫర్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. దాన్ని ఎక్స్ప్లెయిన్ అని చెప్పి మాకు ఫైనల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా వచ్చింది. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటే ఒక వ్యక్తి మరి అందరితో కలిసి ఉండకపోతే, సహవాసంలో లేకపోతే మరి ఆ వ్యక్తి చాలా మెంటల్ గా కూడా తను ఎంతగానో మరి ఒక మృగంలాగా తయారైపోతాడు అన్నట్లుగా ఆ యొక్క విషయాలన్నీ కూడా ఆ యొక్క ఆన్సర్ లో ఉన్నాయన్నమాట. సో ప్రతి మనిషి కూడా మరి ఎంతగానో ఎదగాలి అంటే అన్ని విషయాల్లో కూడా తను ఎదగాలి అంటే మరి సొసైటీ అనేది సమాజం అనేది లేకపోతే సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆ యొక్క ఫిలాసఫర్ చెప్పడం మరి మనం చూస్తూ ఉంటున్నాం. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయంగా కూడా మనము ఎదగాలి అంటే మనకు చాలా మరి అవసరం అయి ఉంటున్నది సహవాసం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు ఇంప్రూవ్ అవర్ టాలెంట్స్, అవర్ స్కిల్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనలో ఉంచినటువంటి ప్రతి తలాంతును, ప్రతి విధమైనటువంటి నైపుణ్యతను కూడా ఆయన మహిమ కోసం, ఆయన యొక్క సహవాసం క్షేమం కోసం మనం వాడడానికి దట్ ఈస్ ద ప్లేస్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. సో దేర్ ఈస్ పర్సనల్ ఎడిఫికేషన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో అడ్డు ఒక మాట మనం చూడవచ్చు. అక్కడ ఏమంటాడంటే 4:13 ఆ మాట మనం చూస్తాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అని రాస్తూ కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తులుగాను, సువార్థికులుగాను అట్లందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మరి గిఫ్ట్ ఇచ్చినట్టుగా కూడా అక్కడ మనం చూడవచ్చు. అంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అంటే ఆత్మీయంగా పరిపూర్ణంగా లేకపోతే పరిపక్వతలోనికి రావాలి అంటే, సంపూర్ణతలోనికి రావాలి అంటే సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క స్కిల్స్ను, వాళ్ళ యొక్క టాలెంట్స్ను ప్రభు యొక్క సహవాసంలో వాళ్ళు వాటిని డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది అన్నట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం, మనం సహవాసము లేనటువంటి వాళ్ళంగా ఉన్నట్లయితే, దేవుని యొక్క సహవాసాన్ని ప్రేమించనేటువంటి పోనటువంటి వ్యక్తులంగా ఉన్నట్లయితే మన యొక్క టాలెంట్స్ అలాగే ఉండిపోతాయి, మన యొక్క స్కిల్స్ అలాగే ఉండిపోతాయి. ప్రభు కోసం మనం ఏమి చేయలేం. అట్ ద సేమ్ టైం మన యొక్క పరిపక్వతలోనికి లేకపోతే మన యొక్క గ్రోత్ కూడా ఏ మాత్రం కూడా ఉండని స్థితిలోనికి మనం వెళ్లే వాళ్ళంగా ఉంటామనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. మీరు నిర్గమకాండంలో మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక విషయాన్ని వాళ్ళతో చెప్పాడు. నేను మీ మధ్యలో నివసించినట్లు నా కొరకు మీరు ఒక పరిశుద్ధ ఆలయాన్ని మీరు కట్టండి అని చెప్పి మోషేతో చెప్పడం మనం చూస్తాం. మరి నేను మీ మధ్య నివసించాలని ఆశపడుతున్నా కాబట్టి మీరు నాకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేయమన్నప్పుడు మోషే మరి ఆ ప్రత్యక్షపు గుడారాన్ని కట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకోవచ్చు. ఆ ప్రత్యక్షపు గుడారం కట్టేటప్పుడు దేవుడు మరి చాలా వాళ్లకు స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు. ఈ విధంగా కట్టాలి, అలాగా కట్టాలి, అన్ని కూడా చాలా స్పెసిఫికేషన్స్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. సో దాని ప్రకారంగా అన్ని కూడా మరి వాళ్ళు చేయడానికి మరి దేవుడు బెసలేలు అనేటువంటి వ్యక్తిని కూడా ఏర్పరచుకున్నట్టుగా మనం చూడవచ్చు. వాళ్ళందరూ కూడా ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ సైట్ లో మరి పని చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది కనపడతారు, కొంతమంది ఆఫ్ సైడ్ పని చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారపు సైట్ దగ్గర ఎవరు కూడా మరి పనిచేసే వ్యక్తుల్లో కనపడినటువంటి వ్యక్తులు కొంతమంది దూరంలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని గురించి మీకు జస్ట్ ఒక ఫ్యూ వర్సెస్ మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నా. ఎక్సోడస్ లో చూస్తే 35వ అధ్యాయంలో, నిర్గమకాండము 35వ అధ్యాయం 35, 25, 26 వచనాలు చూడండి. నిర్గమకాండము 35, 25, 26 అక్కడ మనం చూసినట్లయితే, మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి.
తర్వాత ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో స్త్రీలు కొంతమంది హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే మరి నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలును, సన్ననార నూలును వాళ్ళు వడికి తీసుకొచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఇంకా కొంతమంది మేక వెంట్రుకలను వాళ్ళు వడికినట్టుగా మనం గమనించవచ్చు. సో ఇవంతా కూడా ఎందుకు పనికొచ్చాయి అని మీరు ఆలోచిస్తే ఈ యొక్క అధ్యాయాల్లోనే మీరు చూసినట్లయితే ఈ స్త్రీలు చేసినటువంటి ఈ యొక్క సన్ననారను 26వ అధ్యాయంలో మీరు చూడండి. 26లో దేవుడు వాళ్ళతో చెప్పిన మాట 26:1 మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను, నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. సో ఆ యొక్క 10 తెరలు చేయడానికి ఈ యొక్క స్త్రీలు ఎక్కడో ఇళ్లలో కూర్చొని చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంతో స్కిల్ఫుల్ గా దాన్ని చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క నీల ధూమ్ర రక్తవర్ణపు సన్న నారను మరి ఆ తెరలు చేయడానికి వాడినట్లుగా మనం చూస్తాం. ఆ తెరలు ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఆ కర్టన్స్ వాడబడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకోవచ్చు. వాళ్ళు చేసినటువంటి పని వాళ్ళు ఎక్కడో ఇళ్లలో చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కానీ మరి వాళ్ళ యొక్క పని మాత్రము ప్రత్యక్షపు గుడారములో ఎంతో తేటగా కనపడినట్లుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా వాళ్ళు అల్లినటువంటి ఆ యొక్క మేక వెంట్రుకలు కూడా మరి అవి ప్రత్యక్షపు గుడారం యొక్క పైన మరి వేసినట్టుగా కూడా మనం చూస్తాం. అంటే పైన రూఫ్ కి వాళ్ళు దాన్ని మరి ఆ యొక్క మేక వెంట్రుకలతో వడికినటువంటి వాటి అంతటిని కూడా మరి మనం ఇప్పుడు కంబడి అంటాం కదా, అట్లా ఆ టైప్ లో వాళ్ళు దాన్ని అల్లి మరి దాన్ని ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క రూఫ్ కు వాడినట్టుగా కూడా మనం గమనించవచ్చు. మరి స్త్రీలు వాళ్ళకున్నటువంటి టాలెంట్స్ ఎంత గొప్పగా మరి దేవుని యొక్క మందిరం కోసం వాళ్ళు వాడారో అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే వాళ్ళ యొక్క పర్సనల్ టాలెంట్స్, ఎవరు చూడనటువంటి టాలెంట్స్ ను మరి దేవుని యొక్క సహవాసంలో వాళ్ళు వినియోగింపగలిగినట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. ఆ ప్రత్యక్షపు గుడారమే లేకపోతే వాళ్ళ యొక్క టాలెంట్స్ అసలు బయటకు వచ్చి ఉండేవి కాదు. సో దేర్ ఈస్ ఎ పర్సనల్ గ్రోత్ అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. దేర్ ఇస్ పర్సనల్ ఎడిఫికేషన్. మనం సహవాసంలో ఉండడం బట్టి మన యొక్క తలాంతులు బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా ఆత్మీయంగా మనము కూడా కరెక్ట్ చేయబడతాం. మనం కూడా ఎదగడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈరోజు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు కొలసీలకు రాసిన పత్రికలో చదువుకున్నాం. సో మనం మన యొక్క పరిపూర్ణతలోనికి రావడానికి సహవాసం అనేది ఎంతగానో అది ఆస్కారమా అనేటువంటి సత్యాన్ని గమనిస్తూ ఉంటున్నాం. దాని యొక్క ప్రాముఖ్యత, సహవాసం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత మనం చూసినట్లయితే చివరిదిగా మనం గమనించవచ్చు, దేర్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ ద ఫెలోషిప్. దేర్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ ద ఫెలోషిప్. సహవాసములో మనకు గొప్ప ఆశీర్వాదం ఉంది అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. నాట్ ఓన్లీ ఫర్ అస్ అండ్ ఇట్స్ ఫర్ అదర్స్ ఆల్సో. కేవలం మనం మాత్రమే ఆశీర్వదించబడ్డాం కాదు, కానీ ఇతరులు కూడా మరి దాని ద్వారా ఆశీర్వదించబడేటువంటి ఆ స్కోప్ ఉందనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. సహవాసంలో నీవు నేను ఉండడం బట్టి వ్యక్తిగతంగా మనకు, మన యొక్క కుటుంబాలకు అది ఎంతో దీవెనకరం. చూడండి, ఎగ్జాంపుల్ గా ఒక కుటుంబమే ఉందనుకోండి, వాళ్ళు ఆలయానికి అస్సలు వెళ్లకుండా, సహవాసానికి వెళ్లకుండా ఉండేటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే పిల్లలు వాళ్ళు కొన్ని రోజులైన తర్వాత అసలు దేవుని యొక్క మందిరానికి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. దేవుని యొక్క బిడ్డలతో ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు, సొంత మరి సహవాసాన్ని, లోక స్నేహాలను వాళ్ళు ప్రేమించే వ్యక్తులుగా ఉండి వారి జీవితాలను పాడు చేసుకునేటువంటి వ్యక్తులుగా తయారవుతారని సత్యం మనకు బాగా తెలుసు. కాబట్టి మన యొక్క కుటుంబాలు, వ్యక్తిగతంగా మనము ఆశీర్వదించబడాలి అంటే మరి ఎంతగానో దేవుని యొక్క సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం చూస్తాం. నేను ఈ యొక్క ప్యాసేజ్, ఈ నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్యాసేజ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, అహరోను, హూరు అనేటువంటి వాళ్ళు మోషే పక్కలో ఉండి ఆ యొక్క సహవాసంలో అతనికి ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అతని యొక్క చేతులు
పడిపోకుండా దేవుని వైపు చాచి ఉంచడానికి, ప్రార్థించడానికి మరి వీళ్ళు ఎంతగానో సపోర్ట్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. వారి యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబ జీవితాలు చూస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, అహరోను దేవుడు ప్రధాన యాజకుడుగా చేసినట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, అహరోను యొక్క కుమారులంతా కూడా మరి ప్రధాన యాజకత్వం చేయడానికి మరి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నట్టుగా చూస్తాం. మీరు ఎక్సడస్ నిర్గమకాండము 40వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూస్తే, వారు నాకు యాజకులగుటకై అనేటువంటి మాట వాళ్ళని అభిషేకించమని చెప్తూ, వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజక సూచనగా ఉండుననెను. తరతరములకు వాళ్ళను యాజకులుగా దేవుడు చేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అహరోను సహవాసంలో తన పాత్రను తను పోషించాడు, మోషేను సపోర్ట్ చేశాడు. దాని యొక్క ఆశీర్వాదాలు చూడండి, తన యొక్క కుటుంబం అంతా కూడా తరతరాలు ఆశీర్వదించబడినట్లుగా మరి యాజకత్వం చేసేటువంటి గొప్ప ధన్యతను దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అంతేకాదు, మరి యొక్క హూరు గురించి కూడా ఆలోచిస్తే, హూరు కూడా మరి అహరోన్తో పాటు ఇంకొక వైపు మోషేను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తే. హూరుని గురించి ఆలోచించినప్పుడు నిర్గమకాండంలో మీరు చూస్తే 35వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ చదివేటువంటి మాట ఏమిటంటే, ఊరు కుమారుడును హూరు మనుమనుడును అనేటువంటి మాట చూస్తాం. ఊరు కుమారుడు, హూరు మనుమడు. మరి ఆ యొక్క హూరు ఎవరైతే సహాయం చేశాడో ఆ హూరు యొక్క మనమడు ఎవరంటే బెసలేలు అనే మాట చూస్తాం. ఆ బెసలేలునట దేవుడు మరి జ్ఞానాత్మ పూర్ణునిగా చేసినట్టుగా చూస్తాం. తర్వాత దేవుని ఆత్మ అతనిలో ఉంచినట్టుగా కూడా ఆ 33వ వచనం నుంచి క్రిందికి చదివితే మనకు తెలుస్తుంది. చూడండి, దేవుడి యొక్క కార్యాలు చేయడానికి, దేవుని సహవాసంలో మరి ఉండడానికి తను ఇష్టపడినప్పుడు, మరి సహాయపడుతూ మరి ఇతరులకు సహాయపడుతూ సహవాసంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగా ఆశీర్వదించాడో కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఇట్స్ నాట్ ఓన్లీ ఎ బ్లెస్సింగ్ ఫర్ us, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్, టు అవర్ ఫ్యామిలీస్ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ కొన్నిసార్లు మనకు అనుమానం రావచ్చు, అరే సమూయేలు పిల్లలు మరి ఎందుకు అట్లా అయిపోయినారే, దావీదు పిల్లలు ఎందుకు అట్లా అయినారే అని డౌట్ రావచ్చు. కానీ ఒక విషయాన్ని మనం విశ్వాసులుగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం నమ్మకంగా జీవించే వ్యక్తులుగా ఉంటూ, మన కుటుంబ విషయంలో కూడా మనం శ్రద్ధ తీసుకునే వ్యక్తులుగా ఉన్నట్లయితే తప్పక దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క సంతానమును ఆయన ఆశీర్వదించును అనే మాట మనం చూస్తాం. నేను చాలాసార్లు ఇటువంటి ప్రామిసెస్ ను దేవుని ముందు నుంచి క్లెయిమ్ చేస్తూ ఉంటాను. ప్రభా, మరి మీకోసం నమ్మకంగా మేము జీవించడానికి మా శాయశక్తులా మేము ప్రయత్నిస్తున్నాం. మరి మా బిడ్డల యొక్క జీవితాలను ఆశీర్వదించవా, నువ్వు సంతానాన్ని ఆశీర్విస్తావు కదా, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసావు కదా, మరి మా యొక్క జీవితాల్లో ఎందుకు చేయవన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉంటాను. నిజంగా దేవుడు మరి మన కుటుంబాలను అలాగా ఆశీర్వదిస్తున్నాడు. మన పిల్లలు ప్రభువుని తెలుసుకునేటట్టు ఆయన చేయగలిగాడు. అంతేకాకుండా మరి వారు ప్రభు కోసం వాడబడ్డానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా మన యొక్క మనం సహవాసంలో ఉండడం బట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఈ యొక్క మరి పర్సనల్ ఎడిఫికేషన్ అనేది మరి దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ ద ఫెలోషిప్ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మనం సహవాసంలో ఉండడం బట్టి మనం ఆశీర్వదించబడతాం. అట్ ద సేమ్ టైం ఇతరులు కూడా ఆశీర్వదించబడేలాగున మనము కారకులంగా ఉండగలం అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. మన వాక్యంలో చూసినట్లయితే అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. తర్వాత అంతేకాదు, నిన్ను బట్టి నీ యొక్క నీ తరాలు ఆశీర్వదించడం మాత్రమే కాదు, మరి నిన్ను బట్టి జనాంగాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అనేటువంటి సత్యాన్ని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మేరకు దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఆ యొక్క అబ్రహాము సంతానం నుంచి యేసు ప్రభువుని తీసుకొచ్చాడు. భూమి మీద ఉన్న సకల జనములు కూడా మరి యేసు ద్వారా మరి ప్రభువును తండ్రి అయిన దేవుని తెలుసుకోవడానికి, పరలోక రాజ్య వారసులు అవ్వడానికి ఎంతో గొప్ప మరి త్రోవను చూపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప సంగతి చూడండి. అబ్రహాం వాజ్ నాట్ ఓన్లీ ఎ బ్లెస్సింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ బట్ ఎ బ్లెస్సింగ్ టు ద నేషన్స్. అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లుగా
మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈరోజు మరి మనము సహవాసంలో ఉండడం బట్టి మన యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆర్ వి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ ఇన్ అవర్ ఫెలోషిప్స్? ఈరోజు పరిశీలన చేసుకోవాలి. మనమున్న సంఘములో, మనమున్నటువంటి ఫెలోషిప్స్ లో, మరి మనమున్నటువంటి గ్రూప్స్ అయినా ఉండవచ్చు, మరి అది ఏ సాహసమైనా ఉండవచ్చు, వాటిలో మరి ఇతరులకు మనము దీవెనకరంగా మనము ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. టాంజానియన్ ఒక మ్యారథాన్ మైల్ రేస్ రన్నర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఇప్పటికీ ఆయన ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్ నౌ, మేబీ ఈజ్ ఇన్ 80s. మరి ఆయన యొక్క పేరు జాన్ స్టీవెన్ అక్వారీ. జాన్ స్టీవెన్ అక్వారీ. మీరు ఒకవేళ ఈయన గురించి విని ఉండవచ్చేమో. జాన్ స్టీవెన్ అక్వారీ అనేటువంటి ఆయన మరి ఈ యొక్క టాంజానియాలో నుంచి అతన్ని మరి ఒలింపిక్స్ లో పాల్గొనడానికి అతన్ని పంపించిందట. ఒలింపిక్స్ లో ఇది 1968 మెక్సికన్ ఒలింపిక్స్. ఈ యొక్క ఒలింపిక్స్ లో పరిగెత్తడానికి 1968 కన్ఫ్యూజ్ అయ్యాను. 1968 ఒలింపిక్స్ లో పరిగెత్తడానికి పంపించిందట. పంపించినప్పుడు ఆయన మరి ఆ టాంజానియాలో ఉన్నటువంటి తను ప్రాక్టీస్ చేసినటువంటిదంతా కూడా ప్లేన్స్ లో తను ఎంతగానో పరిగెత్తినాడు. కానీ ఇప్పుడు ఆ యొక్క ఒలింపిక్స్ లో తను పరిగెత్తేటువంటి ప్రాంతం ఏదంటే చాలా హై ఆల్టిట్యూడ్ లో తను పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చిందట. మరి ఆ టైంలో ఈ యొక్క 42 మైల్స్ పరిగెత్తాలన్నమాట. ఆ యొక్క మెక్సికన్ మరి ఒలింపిక్స్ లో తను పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు చాలా హై ఆల్టిట్యూడ్స్ లో తను పరిగెత్తడం తనకు చాలా కష్టం అవుతా ఉంది. 32 మైల్స్ తను పరిగెత్తుతా ఉన్నాడు. పరిగెత్తిన తర్వాత ఇంకా 10 మైల్స్ అయితే ఆ మ్యారథాన్ రేస్ కంప్లీట్ అవుతాయి. కానీ ఆ యొక్క టైంలో తను చాలా ఎగ్జాస్ట్ అయిపోతున్నాడు. అందరూ ఒకరినొకరు ముందు వెళ్ళిపోవాలని చెప్పి పరిగెత్తుతూ మరి ఒకరి భుజాలు ఒకరు తగులుకునేసరికి ఈయన ఆ యొక్క ఎగ్జాషన్ లో తను కిందికి పడిపోయాడట. కింద పడినప్పుడు తన యొక్క షోల్డర్ బాగా మరి దెబ్బతినింది. మరి తన యొక్క నీ కూడా మరి డిస్లొకేట్ అయిపోయింది. వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ ఫిజియోథెరపిస్టులు, డాక్టర్స్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కట్టు అంతా కట్టేశారు. కట్టిన తర్వాత మరి చాలా మరి కష్టమైన పరిస్థితి ఉంది తనకు. కానీ కుంటుకుంటూ పరిగెడుతున్నాడట. 72 కాంపిటీటర్స్ అందులో ఉన్నారు. ఈ యొక్క మ్యారథాన్ రేస్ లో పరిగెత్తినటువంటి వాళ్ళు 72 మెంబర్స్ పరిగెత్తారట. ఆ యొక్క 72లో కేవలం 17 మంది మాత్రమే ఆ యొక్క ఫినిషింగ్ లైన్ ను క్రాస్ చేశారు, చివరి వరకు పోగలిగారు. మిగతా వాళ్ళంతా ఆ యొక్క బాగా ఎగ్జాస్ట్ అయిపోయినటువంటి వాళ్ళు పరిగెత్తలేక మధ్యలోనే వాళ్ళు డ్రాప్ అయిపోయారు. కానీ ఈ వ్యక్తి ఆ 32 కిలోమీటర్స్ దగ్గర పడిపోయినటువంటి వ్యక్తి తన యొక్క నీ డిస్లొకేట్ అయిపోయింది, షోల్డర్ చాలా భయంకరంగా గాయం తగిలింది. ఆ కుంటుకుంటూ అలాగనే తాను పరిగెత్తాడు. ఫస్ట్ ఆయనేమో 2 hours 25 minutes లో ఆ రేస్ ను కంప్లీట్ చేశాడు. మరి ఈయన మాత్రము ఈ అక్వారీ, జాన్ స్టీవెన్ అక్వారీ అనేటువంటి ఆయన మాత్రము మరి పరిగెత్తుకుంటూ అలాగే 3 hours 25 minutes తను తీసుకున్నాడట. అక్కడ ఆ మెడల్స్ పంచేటువంటి స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిస్ట్ కి, కెమెరామెన్ కి చెప్పారు, ఇంకా ఒక ఆయన వస్తున్నాడు అని చెప్పి. వెంటనే వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క ఫినిషింగ్ లైన్ దగ్గరికి వచ్చారట. మరి ఈ యొక్క జాన్ అక్వారీ స్టీవెన్ అక్వారీ పరిగెత్తుకుంటూ ఆ లైన్ క్రాస్ చేసిన తర్వాత అక్కడ పడిపోయాడు. అందరూ కూడా మరి యొక్క కెమెరామెన్ వాళ్ళంతా కూడా వచ్చి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయ్యా, నువ్వు ఎందుకు అంతగా కష్టపడి పరిగెత్తావు? అసలు నీకు రాదని తెలుసు. 72 మెంబర్స్ మరి పరిగెత్తితే కేవలం 17 మందే కదా పరిగెత్తి, మిగతా వాళ్ళతో డ్రాప్ అయిపోయినారు. నువ్వు అంత దెబ్బ తగిలినటువంటి వాడవు, నువ్వెందుకు అంత కష్టపడి కుంటుకుంటూ వచ్చినావు? వేస్ట్ కదా అని చెప్పి అంటే, అప్పటికే స్టేడియం అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఫ్యూ థౌజండ్స్ మాత్రం, లాక్స్ ఆఫ్ పీపుల్ చూస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. సన్సెట్ అయిపోయింది. నువ్వు ఈ టైంలో ఎందుకు ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చావంటే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, మై కంట్రీ has not sent me 5,000 miles to start the race, but my country has sent me
5,000 miles away to this place to finish the race అని చెప్పినట్టు. My country has not sent me here to start the race but to finish the race అని చెప్పాడట. కేవలం మరి ఏదో పరిగెత్తి మధ్యలో వదిలిపెట్టడానికి కాదు, కానీ ఫినిష్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మా దేశస్తులు నా మీద నమ్మకంతో నన్ను పంపించారు. సో నా యొక్క కంట్రీ యొక్క మరి ఆ యొక్క నమ్మకత్వాన్ని నేను ఒమ్ము చేయకుండా నా రేస్ నేను ఫినిష్ చేశానని చెప్పి తను చెప్పగలిగాడట. ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం, దేవుడు he has sent us into this world with a specific purpose. దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో నిన్ను నన్ను ఉంచాడు. సహవాసంలో మనము ఎదగడం మాత్రమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, లోకములో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన జాన్ స్టీవెన్ అక్వారీ తను చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి ఇప్పటికి కూడా ఆ యొక్క స్కౌట్స్ వాళ్ళంతా కూడా ఒక రోజు మరి ఎన్నో గుర్తు చేసుకుంటూ చాలా గొప్పగా ఇన్స్పిరేషన్ వాళ్ళు పొందుతారు అన్నట్లుగా నేను ఆర్టికల్లో చదివాను. మరి మన యొక్క జీవితాలు ఇతరులకు ఇన్స్పిరేషన్ గా ఉందా? మరి మన యొక్క సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తులకు మన యొక్క జీవితాలు ఇన్స్పిరేషన్ గా ఉందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. God has sent us not just to start the race but to finish the race. ఆయన మన యొక్క పరుగును తుదముట్టించేంత వరకు ఆయన కోసం నమ్మకంగా జీవించాలని, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను పంపించాడు. ఈరోజు మరి మన జీవితాలు ఎలాగున్నాయో ఒకసారిగా మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఈరోజు సహవాసం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో, ఎందుకు మనం సహవాసం కలిగి ఉండాలనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫస్ట్ థింగ్, there is presence of God in the fellowship. సహవాసములో ఆయన యొక్క సన్నిధి ఉంది కాబట్టి, ఆయన మనతో ఉంటాడు కాబట్టి సహవాసానికి మనం వెళ్లాల్సిన వాళ్ళంగా ఉంటున్నాం. రెండవదిగా there is power in the fellowship. మరి ఇనుప సంఖ్యలను మరి ఓడదీయగలిగినటువంటి, ఇనుప గడియలను ఓడదీయగలిగినటువంటి, ఇనుప తలుపులను తెరిపింప చేసేటువంటి శక్తి సహవాసంలో ఉంది కాబట్టే మనము సహవాసానికి అంటుకట్టబడిన వ్యక్తులంగా ఉండాలనే విషయం చూచాం. తర్వాత దెర్ ఇస్ కేరింగ్ అండ్ షేరింగ్. మరి ప్రేమ ఉంది, మరి ఒకరి భారాన్ని ఒకరు పంచుకునేటువంటి ఆ స్థితి సహవాసంలో ఉంది కాబట్టి మనం సహవాసంలో ఉండాలి. అంతేకాకుండా దెర్ ఇస్ ఎంకరేజ్మెంట్ ఇన్ ద ఫెలోషిప్. ప్రోత్సాహపరుచుకొని, పురికొల్పుకొని, మనం దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లో ఒకరినొకరు ఎంతగానో బలపరుచుకొని ముందుకు వెళ్ళేటువంటి ఆ పరిస్థితి సహవాసంలో ఉంది కాబట్టి మనం సహవాసాన్ని మరి ప్రేమించి అందులో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా పర్సనల్ ఎడిఫికేషన్. మరి మన యొక్క వ్యక్తిగత జీవితం ఎంతగానో కట్టబడ్డానికి, మన యొక్క తలాంతులు, మనకున్నటువంటి నైపుణ్యతలు బయటికి అవి రాగలిగేలాగున మరి ఎంతో చక్కటి గ్రౌండ్ దేవుడు మన కోసం ఉంచాడు. కాబట్టి ఆ సహవాసంలో మనల్ని మనం కట్టుకోవడానికి, ఇతరులను కట్టడానికి అది ఎంతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం సహవాసంలో ఉండవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. అంతేకాకుండా there is blessing for us and for others in the fellowship. మనకు ఆశీర్వాదం ఉంది, ఇతరులకు కూడా మన ద్వారా ఆశీర్వాదం ఉంది అనే సత్యాన్ని మనం సహవాసంలో గుర్తిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు ప్రొవిజన్ మనకిచ్చాడు, సహవాసం అనేటువంటి ఈ ప్రొవిజన్ మనకిచ్చాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలతో సహవాసంలో మనం ఎలాగ ముందుకు సాగుతున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుని బిడ్డలతో సహవాసం లేకపోతే, మొట్టమొదటిగా మనం ఇంట్రడక్షన్ లోనే మనం చూసుకున్నట్టుగా లోక స్నేహములో మనం ముందు సాగడానికి వెళ్ళినట్లయితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి జాగ్రత్త, మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ ప్రభు యొక్క సహవాసాన్ని ఎంతగానో మరి అంటి పెట్టుకుని జీవించే వ్యక్తులంగా, మన జీవితం కట్టబడుతూ ఇతరులను కట్టేటువంటి వ్యక్తులంగా, అనేకులకు ఆశీర్వాదకమైనటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. సో అటువంటి చక్కటి సహవాసంలో మనం అందరం కూడా ఎదుగుదాం గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం క్లోజ్ చేసుకున్నాం. ప్రేమగలన ప్రభా, మరి మీ యొక్క కృపలో తండ్రి ఇంతవరకు కూడా మీ యొక్క తలంపులు మాతో పంచుకున్నారు. సహవాసం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీరు మాకు గుర్తు చేసినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. అవునైనా మరి సహవాసమే లేకపోతే లోకము మాలోనికి ప్రవేశించడానికి ఆస్కారం ఉంది. దిగజారిన పరిస్థితుల్లో సైతానుడు మమ్మల్ని ఎంతగానో మరి ప్రభా త్రొక్కివేయడానికి ఆస్కారం ఉంది అనే సత్యాన్ని కూడా మేము గుర్తిస్తూ ఉంటున్నాం. ప్రభా, మరి మా జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండులాగున మమ్మల్ని మేము సహవాసం ద్వారా కట్టుకోవడానికి మీ యొక్క సహాయాన్ని దయచేయండి. విన్నటువంటి యొక్క వాక్యము
ఏమాత్రం కూడా వ్యర్థం కాకుండానట్లు ప్రభా మరి సహవాసంలో ఎదుగుతూ మరి ఇతరులను ఎదిగింప చేయడానికి మా జీవితాలు మీరు వాడుకోమని ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ పార్ట్నర్షిప్ ఇండియా పరిచయం మీరు ఎంతగానో ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.